చార్జ్ అయిపోయి తవా గ్రిల్డ్ పైనాపిల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. తవా గ్రిల్డ్ పైనాపిల్ కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్, కారం, ఉప్పు, పంచదార, మిరియాల పొడి, నిమ్మరసం, వెన్న, స్ప్రింగ్ ఆనియన్స్, చాట్ మసాలా. తవా గ్రిల్డ్ పైనాపిల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? చాపింగ్ బోర్డ్ ఇస్తారా? థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ పైనాపిల్ కట్ చేస్తున్నావా? ఇలా వీల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఏ వీల్స్? కార్ వీల్స్, ఆటో వీల్స్, ఏరోప్లేన్ వీల్స్. ఏరోప్లేన్ వీల్స్ చిన్నగా ఉంటాయి కదా, ఇవి పెద్దగానే ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ఏం చేయాలరా? ముందు ఇవి స్లైస్ చేసుకున్నాం కదా, దాని తర్వాత దీనికి మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాం. ఓకే, సో మిక్సింగ్ బౌల్. ఎస్. ముందుగా కారం. ఓకే, ఇది చాట్ మసాలా, కొంచెం మిరియాల పౌడర్, కొద్దిగా ఉప్పు, ఇది లెమన్ జ్యూస్. ఎస్. లైట్గా షుగర్ వేసుకుందాం. మిక్స్ మిక్స్ మిక్స్. ఇవన్నీ మనం బౌల్లో వేసేసుకుందాం. ఓకే, ముందు వీటికంతా మసాలా పట్టేస్తే అన్నిటికీ ఈ మసాలా అప్లై చేసేసుకుందాం. ఓకే, సో చేసేసాయి అన్నిటికీ. నేను వెయిట్ చేస్తుంటా. ఇలా మొత్తం మసాలా పట్టించేసి పర్ఫెక్ట్ చేసావురా. లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసేద్దాం. గ్రిల్ ప్యాన్ ఉందా? ఎస్, ఉంది. తెచ్చి మా దగ్గర ఏముండవు అనుకుంటున్నావు, అన్నీ ఉంటాయి ఎగ్సెప్ట్లో. నువ్వు ట్రై చేస్తా అంటే ఏమైనా ట్రై చేయొచ్చు రెసిపీస్. లైట్గా బటర్ వేసేసుకుందాం. మీకు వంట వచ్చా? ఏం అడుగుతున్నావురా? నాకు వంట వచ్చా. అదే నాకు కూడా డౌట్ ఇప్పటి నుంచి. ఈసారి మీరు చేయండి, నేను తింటాను. అయితే నెక్స్ట్ ఎపిసోడా? నీకు తినే ధైర్యం ఉందా? ఉందనుకుంటా. ఉందా? యాక్చువల్లీ బాగా చేస్తారా. మా యంగ్ షెఫ్లో చాలా మంది చాలా రెసిపీస్ చేస్తారు, అవి కొన్ని ట్రై చేస్తుంటారు అనమాట. ఇంటికి వెళ్ళాక? యా, అదే ఆబ్వియస్లీ. కానీ బాగుంటుంది. కానీ బాగుందని ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. ఎవరు తినలేదు. అదే చెప్పాలి, ఎవరు తినలేదు కాబట్టి. ఓకే, ఈసారి నేను తింటాను. ఈ పీసెస్ ఫ్రై చేసేసుకున్నాం. సో ఇది 2 sides గ్రిల్ చేసుకోవాలా? ఎస్. ఎంతసేపు పడుతుంది? ఒక 3 minutes. సో ఇది ఫ్లిప్ చేయొచ్చు ఇప్పుడు? ఎస్, చేసేద్దాం. ఓకే, సో నువ్వు రైటింగ్ కూడా చేస్తా అన్నావు కదా, ఏమైనా స్టోరీస్ రాసావా? రాసాను. మూవీస్కి రాసావా జనరల్గా? యాక్చువల్లీ ఇంకా తీయాల్సినవి అవన్నీ, కొన్ని వెబ్ సిరీస్ అండ్ ఫిలిమ్స్కి స్టోరీస్ రాసాను. అవునా? అంటే లైక్ ఏ జోనర్ రాస్తావు? యాక్చువల్లీ లవ్ స్టోరీయే రాస్తాను. చేసేద్దాం. లవ్ స్టోరీలు చెయ్యదు, రాయడం మాత్రం లవ్ స్టోరీలు వస్తుంది అంట. అది సేఫ్. లవ్ స్టోరీస్ రాయడము చేయడము ఇదంతా సేఫ్. అంత ఈజీ లవ్ స్టోరీ రాయడం? అలవాటు అయిపోయింది కదా ఎలాగైనా. అంటే నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావా? ఎవరు చేయలేదు. నేను చేయలేదు. మీరు చేయలేదా? నేను చేయలేదు. మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. నేను పాపం అమాయకురా. అహల్య మీరు? అహల్య పాపం అమాయకురా. ఓకే, ఈవిడ పేరు స్వీటీ కదా అహల్య. చెప్పు. సో ఇప్పుడు నువ్వు రాసిన స్టోరీస్లో ఒక్క స్టోరీ నాకు చెప్పు. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ రాశాను. ఒక అమ్మాయి ఊహించుకుంటే తన ఫ్యూచర్ ఎలా ఉండాలని ఊహించుకుంటే ఎలా ఉంటుంది, ఒకవేళ అది నిజం కాకపోతే ఎలా ఉంటుంది, దానికి తనకి ఏమవుతుంది, లాస్ట్లో ఏమవుతుంది అనేది ఒక స్టోరీ రాశాను, మాయా అని. చూడాలి. సో మాయా ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చావా? తీసారా? యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది, అది యాక్చువల్లీ ఫ్లాప్ అయింది. కొంచెం బెటర్గా మళ్ళీ ఓటీటీకి తీసుకురావాలి. ఇంతకీ ఏంటి దాని పేరు చెప్పు, నేను చూస్తాను. మాయా.
మాయానేనా? మాయా ఫ్లాప్ అయిందా? అంటే నేను తీసిన మాయా ఫ్లాప్ అయింది. ఓకే సార్, నేను వెళ్ళి చూస్తాను. చూడకండి, ఎవరు చూడకండి. ఏరా, నువ్వు రాసిన స్టోరీ కదా? నేను రాసిందే, కాకపోతే బాగుండాలి కదా, నేను చూపించుకోవాలి అంటే బాగుండాలి కదా. ఫ్యూచర్లో చూద్దాం, టెన్షన్ లేదు. సరే, ఓకే ఫైన్. సో మనం రెసిపీలోకి వచ్చేస్తే, ఇది గ్రిల్ అయిందా ఒక సైడ్? ఎస్, ఒక సైడ్ అయింది. మళ్ళీ ఒకసారి తిప్పుదాము. ఓకే, ముందైతే స్ప్రింగ్ ఆనియన్స్ వేసేద్దాం. ఓకే. ఇటు సైడ్ కూడా స్ప్రింగ్ ఆనియన్స్ వేసేద్దాం. యప్, ఆఫ్ చేసేసాయి. ఓకే. సో ఫైనలీ మన రెసిపీ రెడీ అయిపోయింది. నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాను. షూర్. హియర్ వి గో. రెసిపీ కంటే గార్నిషింగ్ ప్లేటే చాలా క్యూట్గా ఉంది. అంటే పైనాపిల్ కదరా, అందుకని పైకి వచ్చేటట్టు పెట్టాం పైనాపిల్. పర్ఫెక్ట్. సో ఫైనలీ మా శ్రీజ చేసిన తవా గ్రిల్ పైనాపిల్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. తవా గ్రిల్డ్ పైనాపిల్ కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్, కారం, ఉప్పు, పంచదార, మిరియాల పొడి, నిమ్మరసం, వెన్న, స్ప్రింగ్ ఆనియన్స్, చాట్ మసాలా. తవా గ్రిల్ పైనాపిల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పైనాపిల్ ని స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కొద్దిగా కారం, చాట్ మసాలా, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం, పంచదార, అలాగే మనం కట్ చేసుకున్న పైనాపిల్ స్లైసెస్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత మనం తయారు చేసుకున్న పైనాపిల్ ముక్కలను పెట్టి రెండు వైపులా ఫ్రై చేసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ తవా గ్రిల్డ్ పైనాపిల్ రెడీ.